వెల్కమ్ టు డే 22 ఆఫ్ 30 డేస్ ఎక్సెల్ ఛాలెంజ్ గైస్. సో ఈరోజు మనం ఒక డిఫరెంట్ డోనట్ చార్ట్ చూద్దాం. ఆ డోనట్ చార్ట్లో మామూలుగా మనం సపోజ్ చూడండి, మీరు ఏదో ఒక టాస్క్ చూస్తున్నారు, ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు. మీరు అలా చేస్తుంటే ఎప్పుడైనా సరే 2 డివిజన్స్ ఉంటాయి. మీరు ఎంత పర్సెంట్ కంప్లీట్ చేశారు, మీరు ఇంకా ఎంత పర్సెంట్ కంప్లీట్ చేయాలి. సో దానికి నేను ఒక చిన్న టేబులర్ ఫార్మాట్లో తయారు చేసుకున్నాను. చూడండి, ఇది మాన్యువల్గా నేను ఎంటర్ చేసుకుని ఇక్కడ పర్సంటేజ్ ఫార్మాట్ క్లిక్ చేస్తే ఇలా 85% అని వచ్చింది. ఈ సెల్ వచ్చేసరికి నేను ఏం చేశానంటే ఇక్కడ 100 ఈక్వల్ టు ఇచ్చి, ఇది ఫార్ములా అనమాట, 100% మైనస్ ఈ సెల్ రిఫరెన్స్ ఇచ్చాను. సో అప్పుడు నేను ఎంత కంప్లీట్ చేయాలనేది ఇక్కడ వస్తుంది. ఇది చాలా డైనమిక్ అనమాట. సపోజ్ నేను ఒక 75% కంప్లీట్ చేశాను అనుకోండి, 25% ఇన్కంప్లీట్ అని వస్తుంది. అలాగే 55% కంప్లీట్ చేశాను అనుకోండి, 45 ఇన్కంప్లీట్ అని చూపిస్తుంది. సో ఫస్ట్ ఇలా ఒక టేబుల్ తయారు చేసి ఈ టేబుల్ నుంచి మనం డోనట్కి వెళ్దాం. సో రండి ఇప్పుడు చూపిస్తాను. సో ఇప్పుడు ఇలాగ దీని అంతటిని సెలెక్ట్ చేసుకుని ఇన్సర్ట్లోకి వెళ్ళి, సో ఇక్కడ సర్క్యులర్ చార్ట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇందులో ఉంటుంది డోనట్. ఇదిగోండి, డోనట్ క్లిక్ చేసి ఇక్కడ పెట్టుకోండి. జస్ట్ ఫర్ యువర్ రిఫరెన్స్ అనమాట, మీ రిఫరెన్స్కి. ఇది ఇలా సైజ్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. సో ఈ అనవసరమైన చార్ట్ టైటిల్ కింద ఉన్న ఈ మెట్రిక్స్ తీసేసాను. ఇప్పుడు ఈ ప్లస్లోకి వెళ్ళి మీరు కావాలనుకుంటే డేటా లేబుల్స్ యాడ్ చేసుకుంటే ఇక్కడ నీట్గా ఎంత పర్సెంట్ కంప్లీటెడ్, ఎంత పర్సెంట్ నాన్ కంప్లీటెడ్ అనేది మీకు క్లియర్గా ఇక్కడ చూపిస్తుంది. సో ఇది ఒక బేసిక్ లెవెల్ డోనట్ చార్ట్, కానీ మనకి కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ చూద్దాం. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని క్లిక్ చేసి Ctrl+1 ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా ఫార్మాట్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. సో ఈ చివరి ఫార్మాట్లో మీకు దానికి తర్వాత వెళ్దాం. ముందు ఇక్కడ మీరు డోనట్ మీద క్లిక్ చేస్తే ఈ ఆరెంజ్ కలర్ ఉంది కదా, ఈ ఆరెంజ్ కలర్ సైడ్ మీద క్లిక్ చేసి మీరు ఈ కలర్ని మార్చుకోవచ్చు. చూడండి, ఇక్కడ బ్లూ కలర్లో, ఈ బ్లూ ప్లేస్లో 55% కంప్లీటెడ్ కదా, సో నా కంప్లీటెడ్ అంతా డార్క్ గ్రీన్లో కనిపించాలి. సో అలాగే నా ఇన్కంప్లీటెడ్ అంతా, అంటే నేను కంప్లీట్ చేయనివన్నీ కొంచెం లైట్ గ్రీన్లో కనిపించాలి. సో బేసిక్గా స్ట్రక్చర్ ఇది. తర్వాత దీనికి షాడో పెట్టుకుంటానంటే ఇక్కడికి వెళ్ళి షాడో పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంటుంది, డోనట్ హోల్ సైజ్ అని ఉంటుంది, అది 75% ఉంది. నన్ను అడిగితే ఒక 60% పెట్టుకోండి. సో అప్పుడు ఇలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఇది ఒక సింపుల్ డోనట్ చార్ట్, ఇది పర్సంటేజ్ కంప్లీషన్ చార్ట్. ఇది మీరు ఈ మధ్యలో డేటా లేబుల్స్ కూడా మీరు మార్చుకోవచ్చు. సపోజ్ మీరు ఒక 75% కంప్లీట్ అయింది, 25% కంప్లీట్ అవ్వలేదు. అలాగే ఒక 85% కంప్లీట్ అయింది, 15% నాన్ కంప్లీటెడ్. సో అలాగే ఎప్పటికప్పుడు మీరు ఎంత పర్సెంట్ కంప్లీట్ చేశారనేది ఇక్కడ మీరు కంప్లీట్ చేసిన మెట్రిక్స్ బట్టి, ఈ టేబుల్ మీద వాల్యూస్ బట్టి ఇవి మారుతుంటాయి. సో నన్ను అడిగితే నేనేం చెప్తానంటే ఇక్కడ ఇంకొక టేబుల్ ఎక్కడైనా క్రియేట్ చేసి ఈ సెల్కి ఆ టేబుల్ యొక్క రెఫరెన్స్ ఇచ్చారనుకోండి, మీరు సపోజ్ ఒక 10+15+25+30+ ఆ టోటల్కి దీన్ని రెఫరెన్స్ ఇచ్చారనుకోండి, ఆ సెల్కి ఆటోమేటిక్గా అది ఇందులో లింక్ అయి పడి ఇక్కడ మీకు అంతా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఆ రకంగా మీరు ఏదైనా నీట్గా ప్లాన్ చేసుకోండి. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.